నువ్వు ఎంతసేపు ఎదుటి వాళ్ళని అలా ఉన్నావు ఇలా ఉన్నావు వాళ్ళ లోపల నెత్తి చూపెడుతూ ఉంటావు కదా. అందుకే నీ విషయానికి వస్తే నీ సంగతి ఏంటి? నువ్వు అంత పర్ఫెక్టేనా? నువ్వు అంత కరెక్ట్గానే ఉన్నావా? ఎదుటి వాళ్ళకి మంచి చెడులు చెప్పే అంత మంచి క్యారెక్టరే నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఎదుటి వాళ్ళని అన్నప్పుడు నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి ఒకసారి గమనించుకో. మీరు మంచోళ్ళు అనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచిదే. మీ మాటలు తప్పకుండా ఎదుటి వాళ్ళు వినాలి. నేను మంచి వాళ్ళ కోసం అనట్లేదు, మనకన్నా ఎదవలు అయ్యుండి వాళ్ళు మనకు లెక్చర్లు ఇస్తారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో. ముందు నువ్వు ఎంత ఎదవో నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుందన్న విషయం మర్చిపోద్దంట, ఎవ్వరూ చూడట్లేదు అని. అది కాబట్టి నిన్ను నువ్వు గమనించుకో. నీ కంట్లో ఉన్న నల్స్ నువ్వు తీసుకున్నావు అనుకో, ఎదుటి వాళ్ళు నీకు బాగా కనపడతారు. నువ్వే ఎదవే, ఎదుటి వాళ్ళకి ఎలా పేర్లు పెడతావు కదా. అదనమాట విషయం. ఇక మీదటైనా అలాంటివి మానే.